హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక 5 స్టాక్స్ గురించి మాట్లాడదాము. ఆ 5 స్టాక్స్ సూపర్ గ్రోత్ అయితే ఉందన్నమాట. చాలా మంచి గ్రోత్లో అయితే గ్రో అవుతున్నారు. అండ్ వాళ్ళ గైడెన్స్, మెయిన్గా వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ రీసెంట్ క్వార్టర్స్లో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు చెప్పాలంటే. కొన్ని 100%తో గ్రో అవుతున్నాయి, కొన్ని మోర్ దాన్ 50 నుంచి 100% గ్రో అవుతున్నాయి అనమాట. ఈ 5 కంపెనీస్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయన్నమాట. అండ్ వాళ్ళ వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మరీ ఎక్స్పెన్సివ్గా లేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ మీకోసం ఈరోజు తీసుకొచ్చాను. ఈ 5 స్టాక్స్ అయితే మనం డిసెండింగ్ ఆర్డర్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే 5th స్టాక్ గురించి డిస్కస్ చేస్తాను. అలాగే లాస్ట్ అయితే ఫస్ట్ స్టాక్ అంటే నెంబర్ 1 స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. మనం 5th స్టాక్ మనం చూస్తే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఈ స్టాక్ రీసెంట్గా రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చింది. వీళ్ళ రిజల్ట్స్ Q4 FY25 మనం చూస్తే రెవెన్యూ 68% గ్రో అయింది, EBITDA 74% గ్రో అయింది, ఓవరాల్ ప్యాట్ చూసినా కూడా 91% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఫుల్ ఇయర్ మనం చూస్తే ఎక్సలెంట్ గ్రోత్, రెవెన్యూస్ కానీ ప్రాఫిట్ చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 59% అయితే పెరిగిందనమాట. ఓవరాల్ వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏమి ఇచ్చారని మనం చూద్దాం ఒకసారి. మెయిన్గా వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చింది, వీళ్ళ రెవెన్యూస్ 3,500 నుంచి 3,600 దాకా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ FY25 వీళ్ళ రెవెన్యూస్ మనం చూస్తే 2,250 crores దాకా అయితే ఉందన్నమాట. మీన్స్ మోర్ దాన్ 50%, దగ్గర 50% గ్రోత్ అయితే వీళ్ళు గ్రో అవుతారని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే EPS చూస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 EPS అయితే మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ ఎగ్జిక్యూషన్లో మోర్ H2లో అయితే ఉంటుంది 60%, H1లో 40% అయితే ఉంటుందని చెప్తున్నారు. మీన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు సెగ్మెంట్ బ్రేక్డౌన్ మనం చూస్తే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి 2,500 crores అండ్ FGD దగ్గర నుంచి 500 crores, స్మార్ట్ మీటర్స్ దగ్గర నుంచి 500 crores అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ FY27కి మనం చూస్తే దాని నెక్స్ట్ ఇయర్ రెవెన్యూస్ 4,500 crores అయితే పెరుగుతుందంట. మీన్స్ అక్కడి నుంచి కూడా 50% అనమాట. EPS చూడండి 75, లాస్ట్ FY26కి 50 EPS, అక్కడి నుంచి మళ్ళీ 75 EPS వస్తుంది. మీన్స్ ప్రాఫిటబిలిటీలో కూడా మనకి 50% గ్రోత్ అయితే మనకు చూపిస్తుంది. మనకి ఈ కంపెనీ 50%తో వీళ్ళు గ్రో అవుతారని చెప్తున్నారు నెక్స్ట్ 2 years అయితే. వీళ్ళ ఆర్డర్ విజిబిలిటీ మనం చూస్తే రోబస్ట్ ఆర్డర్స్ చెప్తున్నారు. 11,000 crores అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి మార్చ్ 2025కి. అండ్ L1 బిడ్డర్గా వీళ్ళకి 800 crores అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళ Q4లో వీళ్ళకి ఇన్ఫ్లో మనం చూస్తే గ్రేటర్ దాన్ 2,000 crores అయితే ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ FY25కి వీళ్ళకి 4,150 crores అయితే వచ్చాయన్నమాట. వీళ్ళ గైడెన్స్ ఇచ్చింది 3,500 crores కన్నా ఎక్కువ వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. రోబస్ట్ ఆర్డర్స్ నెక్స్ట్ 2 years విజిబిలిటీ అయితే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ మార్జిన్స్ గైడెన్స్ మనం చూస్తే 15 to 16% అయితే EPC మార్జిన్స్ వస్తాయంట. EPC ఎక్కువ వీళ్ళ వర్క్స్ అయితే EPC అయితే ఉంటుందన్నమాట. EPC చేస్తుంటారు. వీళ్ళకి 15 to 16% అయితే వస్తుంటుంది. అండ్ ఇది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ డేటా సెంటర్స్లో వీళ్ళకి మార్జిన్స్ అయితే బాగుంటాయి. EBITDA మార్జిన్స్ 80% అని చెప్తున్నారు. కానీ డేటా సెంటర్స్కి ఇప్పుడే రాదనమాట వాళ్ళ రెవెన్యూస్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. FY26లో అయితే ఇంకా నాకు తెలిసి ఎక్కువ రాదు, చాలా మైన్యూట్గా వస్తుంది. FY27లో ఎక్కువ వస్తుందని చెప్పారు. అండ్ కన్సాలిడేటెడ్ EBITDA 20% అయితే మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్ మనం చూస్తే డేటా సెంటర్స్కి FY26లో 100 crores మాత్రమే వస్తుందని చెప్పారు. FY27కి 300 to 350 crores అయితే పెరుగుతుందని చెప్పారు. దీనిలో EBITDA మార్జిన్స్ అయితే 80% అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మార్జిన్స్ అని చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ చూస్తే మనకి ఈ పవర్ డిమాండ్ దీనిలో మంచి ఆపర్చునిటీ అయితే ఉంది, మంచి టేల్ విన్స్ అయితే ఉన్నాయన్నమాట. ట్రాన్స్మిషన్ దానిలో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ అండ్ డేటా సెంటర్స్లో కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది. మార్కెట్ ఎక్స్పెక్టెడ్ టు మోర్ దాన్ డబుల్ బై 2020 అనమాట. వీళ్ళు డబుల్ కన్నా ఎక్కువ పెరుగుతుంది డేటా సెంటర్స్ బిజినెస్ అని వీళ్ళు చెప్తున్నారు 2030కి. ఓకే, వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే మార్కెట్ క్యాప్ 17,000 crores మార్కెట్ క్యాప్, ఇది మిడ్ క్యాప్ కంపెనీ. అండ్ PE 46 అయితే ఉందన్నమాట. వీళ్ళు 50%తో గ్రో అవుతున్నారు కాబట్టి వీళ్ళ వాల్యుయేషన్స్ 46 రీజనబుల్గా అనిపించింది నాకు. అండ్ ROE పర్లేదు. డెట్ టు ఈక్విటీ నెగ్లిజిబుల్ కంపెనీ అనమాట, డెట్ లేదనమాట, డెట్ ఫ్రీ కంపెనీ, మనకి రిస్క్ అంతలా ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పెగ్ రేషియో కానీ అంత బాగానే ఉంది. మన స్టాక్ ప్రైస్ చూస్తే రీసెంట్గా మార్కెట్ ఫాల్తో ఈ స్టాక్ కూడా పడి ఇప్పుడు బాగా రికవర్ అయిందనమాట స్టాక్ అయితే. వీళ్ళు రీసెంట్గా June 3rd ఒక ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి చూస్తే మనకి డేటా సెంటర్స్ దగ్గర నుంచి 10 మెగావాట్ డేటా సెంటర్ రియల్టెల్ నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే DIS కానీ FIS కూడా యాడ్ అవుతున్నారు. DIS అయితే యాడ్ అవుతున్నారు, బాగుంది, డీసెంట్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 4th కంపెనీ మనం చూస్తే సుజలాన్. మనకి రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ స్టాక్ గురించి. వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. Q4లో మనం చూస్తే మనకి టోటల్ రెవెన్యూస్ 73% గ్రో అయ్యాయి. అండ్ ప్యాట్ చూసినా కూడా వీళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చిందనమాట. మెయిన్గా డిఫర్డ్ ట్యాక్స్ వల్ల వీళ్ళకి 600 crores అయితే వచ్చింది. అది అయినా కూడా గ్రోత్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం FY25 ఫుల్ ఇయర్ మనం రెవెన్యూస్ మనం చూస్తే 67% గ్రో అయింది రెవెన్యూస్ అయితే. అండ్ EBITDA 80% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ అయితే. ఓవరాల్గా వీళ్ళ రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి ఈసారి. వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ మనం చూస్తే 60% గ్రోత్ ఉంటుంది అక్రాస్ అన్ని పారామీటర్స్లో చెప్తున్నారన్నమాట. FY26 మనం FY25తో కంపేర్ చేసి చూస్తే FY26 60% గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. రెవెన్యూస్లో కానీ EBITDAలో కానీ ప్యాట్లో కానీ మొత్తం 60% గ్రోత్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మార్జిన్స్ మనం చూస్తే EBITDA మార్జిన్స్ వీళ్ళు కన్సాలిడేటెడ్గా మనకి 17% అయితే మెయింటైన్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే 90,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ, లార్జ్ క్యాప్ కంపెనీ ఇది.
అండ్ పీఈ చూస్తే 44 ఉందన్నమాట. వీళ్ళ గ్రోత్ గైడెన్స్కి వీళ్ళు 60%తో వీళ్ళు గ్రోత్ అని చెప్తున్నారు కదా, దానికి మనం కంపేర్ చేసి చూస్తే పీఈ అయితే రీజనబుల్గా అయితే అనిపించింది. వీళ్ళ ఆర్ఓఈ బాగుంది, 32-41% అయితే బాగుందన్నమాట. డెట్ టు ఈక్విటీ కూడా నెగ్లిజిబుల్, డెట్ పెద్దగా ఎక్కువ లేదు, అన్ని రేషియోస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్రైస్ కూడా మనం చూస్తే అండ్ మార్కెట్ ఫాలో అవడంతో ఈ స్టాక్ కూడా ఫాలో అయిన తర్వాత ఇప్పుడు రికవర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మన 70 కన్నా కొంచెం బిలోకి అయితే వచ్చింది, ఇప్పుడు 60. వీళ్ళ ఓవరాల్ సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాను కపుల్ ఆఫ్ ఇయర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ వాల్యుయేషన్స్ అయితే నాకైతే బాగా రీజనబుల్గా అనిపించింది 44 పీఈ అంటే. అండ్ మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే ప్రమోటర్స్ రీసెంట్గా సెల్ చేశారన్నమాట కొంచెం స్టేక్ అయితే. మనం చూస్తే 9th జూన్ జస్ట్ 2 days బ్యాక్ చెప్పాలంటే వీళ్ళ ప్రమోటర్స్ అయితే కొంచెం స్టేక్ అయితే సెల్ చేశారు. కొందరు పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ అయితే వచ్చారన్నమాట, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మార్గన్ స్టాన్లే కానీ, మోతీలాల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇలాగా అందరూ చాలా గోల్డ్స్మాన్ సాక్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేశారు. 66 రూపీస్ దగ్గర అయితే వీళ్ళు అయితే ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్గా వీళ్ళు చూస్తే ఎఫ్ఐ కానీ డిఐ యాక్టివిటీ చూస్తే పాజిటివ్గా ఉంది చెప్పాలంటే, కానీ ప్రమోటర్స్ స్టేక్ కొంచెం సెల్ చేయడం కొంచెం నెగిటివిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ మనం చూస్తే జీనస్ పవర్. ఈ స్టాక్ మనకు తెలిసిందే స్మార్ట్ మీటర్స్లో లీడింగ్ ప్లేయర్. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ కానీ ఇయర్ అయితే సూపర్ గ్రోత్, రికార్డ్ గ్రోత్ అండ్ ఎగ్జిక్యూషన్ అని వీళ్ళు చెప్తున్నారు. మనకి స్టాండ్ డౌన్ రెవెన్యూస్ అయితే 103% అయితే పెరిగింది. అండ్ మనం ప్యాట్ చూస్తే మనకి 4x అయిందంట, ఇయర్ ఆన్ ఇయర్ 4 times అయితే పెరిగిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే మనకి 30,000 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ 8 to 10 yearsకి అంటే వీళ్ళకి కనబడుతుంది, వీళ్ళ విజిబిలిటీ అయితే బాగుంది ఆర్డర్ బుక్ అని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్డర్ బుక్లో 55-60% అయితే 3 yearsలో అయితే ఎగ్జిక్యూట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 8 to 10 years వరకు ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా మనకి ఈ స్మార్ట్ మీటర్స్లో ఒక 3-4 monthsలో ఇంకా ఒక టెండర్ అయితే వస్తుందన్నమాట. 27,300 crores టెండర్స్ అయితే వస్తుంది. అప్పుడు బిడ్డింగ్ అయితే వీళ్ళు చేస్తారు, అప్పుడు ఇంకొన్ని ఆర్డర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, మెయిన్గా వీళ్ళ గైడెన్స్ మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్ FY 26కి 4,000 crores అని చెప్పారనమాట. మీన్స్ 60% గ్రోత్. ఇప్పుడు కన్నా FY 25 నుంచి FY 26కి 60% గ్రోత్లో వీళ్ళు గ్రోత్ అని చెప్తున్నారు. ఎబిటా మార్జిన్స్ 18% అయితే ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ మనకి 19% అయితే ఉంది, కానీ కన్జర్వేటివ్గా అని 18% ఇచ్చారు. కానీ ఇంకా బీట్ చేయొచ్చు. మన Q4లో మనం చూస్తే 22.3% మార్జిన్స్ అయితే వచ్చారనమాట. సో దట్ మార్జిన్స్ పెద్ద కన్సర్న్ ఏం కాదు, కానీ ఓవరాల్గా వీళ్ళ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. 60%తో గ్రో అవుతారు వీళ్ళు. మంచి ఆర్డర్ బుక్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మన ఇండస్ట్రీ అవుట్లుక్ మనం చూస్తే స్మార్ట్ మీటర్స్లో మనకి ఇంకా 50% మాత్రమే టార్గెట్, అంటే మనకి టార్గెట్ అవ్వలేదన్నమాట. 50% ఆఫ్ నేషనల్ టార్గెట్ మీటర్స్ అవార్డెడ్, సిగ్నిఫికెంట్ పైప్ లైన్ రిమైన్స్. వీళ్ళకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తున్నారనమాట. మనకి వీళ్ళు చెప్పిన దానిలో ఇంకా స్మార్ట్ మీటర్స్లో ఇంకా చాలా గ్రోత్ అయితే మనం చూస్తాం అప్కమింగ్ ఇయర్స్లో అని వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ 27% మార్కెట్ షేర్ అయితే ఉంది అనమాట వీళ్ళకి. వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 12,400 crores అనమాట. ఇట్స్ మిడ్ క్యాప్ కంపెనీ కింద వస్తుంది చెప్పాలంటే. అండ్ మనం పీఈ చూస్తే 42. వీళ్ళ గ్రోత్కి 60% వీళ్ళు గ్రో అవుతారు. అండ్ వీళ్ళ పీఈ చూస్తే 42, రీజనబుల్ పీఈ. ఆర్ఓఈ కూడా డీసెంట్గా అయితే ఉందన్నమాట. డెట్ టు ఈక్విటీ 0.74 ఉంది, పర్లేదు మనకి. మన స్టాక్ ప్రైస్ మనం చూస్తే మన మార్కెట్ ఫాల్తో ఈ స్టాక్ కూడా పడి మళ్ళీ రికవర్ అయితే అయిందనమాట. మంచి కంపెనీస్ అన్ని బాగానే రికవర్ అయ్యాయి చెప్పాలంటే, మంచి రిజల్ట్స్ ఇచ్చి మంచి విజిబిలిటీ ఉన్న కంపెనీస్ అయితే మనకి బాగా స్ట్రాంగ్ రివర్సల్ అయితే మనం చూపించాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మనకి అలాగే పెరుగుతాయి అనమాట. మంచి ఆర్డర్స్ అండ్ మంచి గ్రోత్ విజిబిలిటీ క్లియర్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ కూడా బాగానే పెరుగుతాయి ఇవి. వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. లాస్ట్ 3 years నుంచి కానీ మెయిన్గా ఇయర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కూడా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారన్నమాట మేనేజ్మెంట్. మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూసినా కూడా బాగానే ఉంది. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ యాక్టివిటీ పాజిటివ్గా ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ నెంబర్ 2 మనం చూస్తే వారే ఎనర్జీస్. ఈ స్టాక్ నాకు చాలా ఇష్టమైన స్టాక్, ముందు కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ స్టాక్ నేను ఒకవేళ ఫాలో అయింటే అప్పుడు రీసెంట్గా మనకి US ట్యాక్సెస్ కానీ అండ్ వీళ్ళకి యాంకర్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తారన్న టాక్తో ఆల్మోస్ట్ అంటే షేర్ 2,100 రూపీస్ కల్లా పడిపోతుందని చెప్పి టాక్ అయితే వచ్చింది. నేను అప్పుడు స్టాక్ కానీ ఫాలో అయితే డెఫినెట్గా అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకున్నాను అనమాట వారే ఎనర్జీస్కి. కానీ స్టాక్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ US ట్యాక్సెస్ కానీ ఎలాంటి న్యూస్కి స్టాక్ అయితే స్ట్రాంగ్ రివర్సల్ అయితే మనం చూస్తుంది, స్టాక్ అయితే పెరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ చూస్తే మెయిన్గా వీళ్ళకి FY 26లో 5,500 నుంచి 6,000 crores రెవెన్యూస్ అయితే వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ FY 25లో వీళ్ళకి ఎంత వచ్చిందంటే 3,123 crores అనమాట. ఆల్మోస్ట్ దగ్గర 90-100% గ్రోత్ అనుకోవచ్చు, 80-90% గ్రోత్ అనుకోవచ్చు. ఎబిటా గైడెన్స్ వీళ్ళది, ఓకే రెవెన్యూ గైడెన్స్ కాదు. ఎబిటా గైడెన్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ 80-90% గ్రోత్లో వీళ్ళు గ్రో అవుతారని వీళ్ళు చెప్తున్నారు. ఎక్స్ట్రాడినరీ గ్రోత్ చెప్పాలంటే. అండ్ వీళ్ళ ఆర్డర్ విజిబిలిటీ చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు మనం చూస్తే ఆర్డర్ బుక్ స్ప్లిట్ మనం చూస్తే ఇండియాకి 45% అయితే ఉంది, 55% మనకి ఓవర్సీస్ అయితే ఉందన్నమాట. మెయిన్గా మనకి యూఎస్కి వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు వీళ్ళ సేల్స్లో మీన్స్ రెవెన్యూస్లో వీళ్ళు చూపించేది FY 26-27లో ఎక్కువ డొమెస్టిక్ నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. 80% డొమెస్టిక్, 20% అయితే ఎక్స్పోర్ట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు.
మెయిన్గా వీళ్ళ మార్కెట్ అండ్ డిమాండ్ అవుట్లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ గవర్నమెంట్ ఏం ప్రకారం అంటే వాళ్ళ టార్గెట్స్ ప్రకారం 500 గిగావాట్ బై 2030 అయితే ఇంకా చాలా పెరగాల్సింది అయితే చాలా ఎక్కువ ఉంది రెన్యూబుల్ ఎనర్జీలో. అండ్ యూఎస్ మార్కెట్స్లో కొంచెం హెడ్విన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం చూస్తే రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఫ్లాట్ 26% టారిఫ్ ఆన్ ఇండియా, టారిఫ్స్ అయితే పెంచుతారని టాక్ అయితే ఉంది కదా. ప్రజెంట్ అయితే 14% అయితే ఉంది. ఎక్కువ వీళ్ళ ఆర్డర్ బుక్ మొత్తం అంటే యూఎస్కి ఎక్కువ ఉంది కదా 54%. దీనివల్ల వీళ్ళకి ఎఫెక్ట్ వస్తుందనే ఉందన్నమాట. కానీ వాళ్ళు అక్కడ ఓన్గా అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అక్కడ ప్లాంట్ ఉంది, అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పెంచుతామని చెప్తున్నారు. సో దట్ వీళ్ళకి ట్యాక్స్ పైన అంటే ఎక్కువ పడకుండా చూసుకుంటా ఉన్నట్లు మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఓకే, వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 82,000 crores అనమాట. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ స్టాక్ PE 44 ఉంది. ఆల్మోస్ట్ 90 to 100% గ్రోత్లో గ్రో అవుతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చాలా వరకు కన్జర్వేటివ్గానే ఇస్తారు కదా, మనం చెప్పలేము. కానీ వీళ్ళ గ్రోత్తో మనం వీళ్ళ వాల్యుయేషన్స్ చూస్తే 44 PE నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట. అందుకే ఇది స్టాక్ నెంబర్ 2కి అయితే వచ్చింది. మిగతా అన్ని కంపేర్ చేసి చూస్తే వాళ్ళు 50-60% గ్రోత్లో ఉంది. వాళ్ళ వాల్యుయేషన్స్ చూసాం. ఇది కూడా 44 PEతో అవుతుంది. కానీ వీళ్ళ గ్రోత్ ఇంకా ఎక్కువ ఉందన్నమాట వాళ్ళకన్నా. అండ్ స్టాక్ నెంబర్ 1 కూడా డిస్కస్ చేద్దాము. అండ్ వీళ్ళ ROE కూడా మనకి చాలా బాగుంది. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా మనకి పెద్దగా ఎక్కువ లేదు. డెట్ కూడా పెద్ద ఎక్కువ లేదు, నెగ్లిజిబుల్. మన స్టాక్ మనం చూడొచ్చు, మనకి బాగా IPO తర్వాత బాగా పెరిగి స్టాక్ ఫాలో అయ్యి మళ్ళీ అయితే రికవర్ అవుతుంది. నాకు తెలిసి ఇది మంచి ప్రైస్ రేంజే చెప్పాలంటే. ఎవరైనా బై చేయాలనుకుంటే ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు చెప్పాలంటే. నాకైతే బాగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మంచి స్టాక్ మంచి వాల్యుయేషన్స్లో అయితే మనకు దొరుకుతుంది. వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా వీళ్ళకి డెఫినెట్గా సోలార్ మాడ్యూల్స్లో కానీ సోలార్ సెల్స్లో కానీ ఇండియాలో లీడింగ్ ప్లేయర్ అనమాట. డెఫినెట్గా ఫ్యూచర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది ఈ కంపెనీకి. అండ్ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా మనం చూడొచ్చు. రీసెంట్గా IPO వచ్చింది కదా, డిసెంబర్ అండ్ మార్చ్ మాత్రమే ఉందన్నమాట. పర్లేదు, మనకి కొంచెం DIS లైట్గా తగ్గినట్లు కనబడుతుంది. కానీ ఓవరాల్గా నాకైతే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పక్కన పెడితే ఓవరాల్గా నాకైతే చాలా పాజిటివ్ ఉంది ఈ కంపెనీ అయితే. అండ్ స్టాక్ నెంబర్ 1 మనకు తెలిసిందే ఓరియానా పవర్. ఎక్స్ట్రాడినరీ గ్రోత్లో అయితే గ్రో అవుతున్నారు, మనకు తెలిసిందే కదా. మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం ఈ స్టాక్ గురించి. అండ్ నేను అన్ని స్టాక్స్ గురించి వెతుకుతున్నప్పుడు హై గ్రోత్లో అండ్ మంచి వాల్యుయేషన్స్లో చూసినప్పుడు నాకైతే ఫస్ట్ స్టాక్ ఇది ఓరియానా పవరే కనబడింది అనమాట. వీళ్ళ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉంది, వాల్యుయేషన్స్ కూడా బిలో 30 ఉందన్నమాట PE. అండ్ నాకు చాలా అంటే మంచి వాల్యుయేషన్స్ జోన్లో ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. వీళ్ళ గైడెన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రెవెన్యూస్ ఇయర్లో మనం చూస్తే 987 crores అయితే వచ్చింది FY 25లో. వీళ్ళ ముందు ఇచ్చిన గైడెన్స్ 800 crores ఇస్తే 987 వచ్చిందనమాట. వాళ్ళ గైడెన్స్ కన్నా ఎక్కువ వచ్చింది. అండ్ వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ మన FY 26 మనం చూస్తే 2000 నుంచి 2500 crores అనమాట. మీన్స్ మోర్ దాన్ 100%. మనకి 100 నుంచి 150% దాకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది వీళ్ళ రెవెన్యూస్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు, సేమ్ మార్జిన్స్. కాబట్టి వీళ్ళ ప్రాఫిట్స్ కూడా బాగా గ్రో అవుతాయి, రైట్. కాబట్టి ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీగా గ్రో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఎక్స్ట్రాడినరీగా మోర్ దాన్ 100% అయితే గ్రో అవుతుంది అనమాట ఈ కంపెనీ. వీళ్ళ రెవెన్యూ మిక్స్ మనం చూస్తే నెక్స్ట్ FY 26కి 80% అయితే EPC దగ్గర నుంచి వస్తుంది. EPC సోలార్ BESS ప్రాజెక్ట్స్, CBG, IPP, EPS దగ్గర నుంచి అయితే వస్తుంది. అండ్ గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవ్వదు, FY 26లో స్టార్ట్ అవ్వదు. అది ఇంకా FY 28 అవుతుంది చెప్పాలంటే, ఇంకా లేట్ అవుతుంది. అండ్ BESS ప్రాజెక్ట్స్ నుంచి 20% రెవెన్యూస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. BESS ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు వీళ్ళకి మంచి గ్రోత్ ట్రిగ్గర్ అయితే ఉంటుందని వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ అయితే వీళ్ళు చెప్పారు మేనేజ్మెంట్. వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ మనం చూస్తే 2500 crores దాకా ఉంది. వీళ్ళ గైడెన్స్ 2030కి విజన్ 2030కి అని చెప్పారన్నమాట. ఫార్వర్డ్ లుకింగ్లో వీళ్ళు చెప్పారు గైడెన్స్ అయితే 2030కి మనం చూస్తే 6 GW కుములేటివ్ EPC కెపాసిటీ సోలార్లో అండ్ 2.5 GW IPP పైన వస్తుంది వీళ్ళ టార్గెట్ అయితే వీళ్ళది. BESSలో వీళ్ళకి 3.5 GW అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ గ్రీన్ హైడ్రోజన్లో 500 MW అండ్ ఇలా చూడొచ్చు మనం అన్ని గైడెన్స్ కూడా. CBGకి ఇవ్వలేదు. వీళ్ళ గైడెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట చెప్పాలంటే. ప్రజెంట్ FY 25కి వీళ్ళ డెలివర్ చేసినవి చూస్తే మనకి 400 MW డెలివర్ చేశారు ఇప్పటివరకు. అది ఇయర్లో 2025లో ఓన్లీ 200 MW మాత్రమే చేశారు. అండ్ 550 MW అయితే వీళ్ళు ఎగ్జిక్యూషన్లో ఉందన్నమాట, కరెంట్ ఎగ్జిక్యూషన్లో ఉంది. అలాంటిది FY 26కి 1 GW అయితే వీళ్ళు డెలివర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. చాలా మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. అండ్ దీనిలో కూడా BESS ప్రాజెక్ట్స్లో కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ 1 GW అయితే వీళ్ళు డెలివర్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇమేజ్ చూడొచ్చు వీళ్ళ ప్రజెంటేషన్లో వాళ్ళకి రీసెంట్గా ఇచ్చింది. వీళ్ళ దీనిలో FY 26లో సోలార్లో 1 GW కానీ BESSలో కానీ 1 GW అయితే వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్లో వాళ్ళకి ఇప్పుడే FY 26లో రెవెన్యూస్ అయితే రావు, కెపాసిటీస్ అయితే యాడ్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. అది 2028కి వాళ్ళ రెవెన్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి వీళ్ళ గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి. ఓవరాల్గా FY 30కి వీళ్ళ గ్రోత్ అయితే వీళ్ళ బట్టి మల్టిపుల్ ఫోల్డ్స్ అయితే వీళ్ళు గ్రో అవుతారు. డెఫినెట్గా చాలా మంచి గ్రోత్ రేట్లో అయితే వీళ్ళు గ్రో అవుతారు ఫ్యూచర్లో కూడా. వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 4600 crores, ఇది PE 29 ఉందన్నమాట. అండ్ ROE కూడా ఎక్స్ట్రాడినరీ 42-48 అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ 0.5, పర్లేదు, రీజనబుల్గా అయితే ఉంది. మనకి స్టాక్ మన ప్రైస్ చూస్తే మార్కెట్ ఫాలో అంటే ఈ స్టాక్ కూడా మనకి ఫాలో అయింది. మనకి మార్కెట్ ఫాల్లో ఎంత మంచి స్టాక్స్ కూడా బాగా ఫాలో అయ్యాయి, 50-60% అయితే ఫాలో అయ్యాయి అనమాట. డెఫినెట్గా కింద ఈ ప్రైస్లో కొన్న వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్. అండ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా
ప్రాబబ్లీ పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా మనకు కనబడుతున్నాయి. వీళ్ళ గ్రోత్ గైడెన్స్ బట్టి కానీ వీళ్ళ వాల్యుయేషన్స్ కానీ మనకి ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. మనకి సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ మనం చూడొచ్చు. వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉన్నారు. అండ్ వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే మనకి కొంచెం వీళ్ళు ప్రమోటర్ స్టేక్ అయితే కొంచెం సెల్ అయింది ఈ క్వార్టర్లో, కొంచెం తగ్గింది. ఎవరైనా పబ్లిక్ ఎవరైనా కొన్నట్లున్నారు. మనం FIDS పెద్ద చూడనవసరం లేదు. ఇది SME కంపెనీ కాబట్టి ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళు బై చేయరు SME కంపెనీస్. ఇది మనకి SME కంపెనీ అంటే మీరు బల్క్గా కొనాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా 5 స్టాక్స్ మనం చూస్తే ఫస్ట్ ఇది ఓరియానా, సూపర్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ మనం చూస్తే వార్ ఎనర్జీస్. అండ్ థర్డ్ పొజిషన్లో మనం చూస్తే జీనస్ పవర్. అండ్ ఫోర్త్ సుజలాన్. అండ్ ఫిఫ్త్ టెక్నో ఎలక్ట్రిక్. ఈ 5 స్టాక్స్ చెప్పాలంటే మనకి అంటే ఇప్పుడు పెరగడమే కాదు, మనకి ఫ్యూచర్ విజిబిలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో దట్ వీటి వాల్యుయేషన్స్ కానీ కంఫర్ట్ జోన్లో ఉంది చెప్పాలంటే. అంటే ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్పను, కంఫర్ట్ జోన్లో అయితే ఉంది. ఓరియానా పవర్ అయితే మనకి తెలిసిందే 29 PE. అసలు వాళ్ళ గ్రోత్కి వాళ్ళ PE వాల్యుయేషన్స్ అయితే మనకి ఇంకా రీరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్గా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.